మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మరవకూడదు కదా. సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ. ప్రజెంట్ మంగ్లీ గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కమెంట్స్ ఇవి. రైజింగ్ స్టార్ మంగ్లీకి సింగర్గా ఇంటర్నేషనల్గా ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. అద్భుతమైన జానపద సాంగ్స్తో పాటు మూవీ సాంగ్స్తో దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన మంగ్లీ వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ ట్రోల్స్కు గురవుతోంది. తెలియక చేశా క్షమించండి అనడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. లేటెస్ట్గా 10 కోట్ల స్కామ్లో మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన గొంతుతో కోట్లాది మందిని అలరించిన స్టార్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ఏకంగా 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ పంజాగుట్ట స్టేషన్లో ఆమెపై ఆమె సోదరుడిపై కేసు నమోదైంది. కేవలం మోసం మాత్రమే కాకుండా అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ఇప్పుడు అంతా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏంటా కేసు? మంగ్లీ నిజంగానే చేసిందా? మంగ్లీతో ఎవరైనా చేయించారా? లేక మంగ్లీని ఎవరైనా ఇరికించారా? అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫున న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడడంపై కేసు నమోదైంది. బాధితుల నుంచి సుమారు 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే తన దగ్గర 10 కోట్లు తీసుకొని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అడ్వకేట్ సుబ్బారావు. కరెక్ట్ గా 2 నెలల కిందట సింగర్ మంగ్లీ పేరుతో తమను మోసం చేశారని కొంతమంది బాధితులు మమ్మల్ని కలిశారని, మేము విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మధు అనే వ్యక్తి ఉన్నట్టు తేలిందని చెప్తున్నాడు అడ్వకేట్ సుబ్బారావు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం సింగర్ మంగ్లీని కలిసినప్పుడు ఆమె చాలా అహంకారంతో మాట్లాడిందని కూడా చెప్తున్నాడు ఈ అడ్వకేట్ సుబ్బారావు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు మధు ముందు వరుసలో ఉండి 150 కోట్ల నుంచి దాదాపు 200 కోట్ల వరకు పెట్టుబడుల రూపంలో సేకరించినట్లు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని బాధితుల నుంచి నగదు వసూలు చేశారట. లాభాలతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో వారంతా మమ్మల్ని ఆశ్రయించాడని చెబుతున్నాడు ఈ అడ్వకేట్ సుబ్బారావు. అయితే ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. దాదాపు 150 మందిని మోసం చేశారని డైరెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉంది అని బాధితుడు ఫిర్యాదు చేయడంతో BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ వీరి బాధితులు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మంగ్లీ చెబితేనే తామంతా మధుకి డబ్బులు ఇచ్చామని బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. కోకాపేట్లో పబ్బు, హాస్పిటల్, స్కూలు, సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పి అమాయకుల నుంచి కోట్లు వసూలు చేశారట. గోకుల నందన ఇన్ఫ్రా అనే సంస్థలో పెట్టుబడులు పెడుతున్నట్లు, డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. అధిక లాభాలు ఇస్తారని నమ్మి చిన్న మధ్యతరగతి వాళ్ళంతా పెట్టుబడి పెట్టి మోసపోయారు అని బాధితుల లాయర్ అయిన అడ్వకేట్ సుబ్బారావు చెబుతున్నాడు. అయితే ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ఉండడంపై వేణు ఉడుగుల కూడా ఈ ఇష్యూపై స్పందించాడు. సింగర్ మంగ్లీ కేసులో నా పేరు చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలే ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి వార్తలు చూసి బాధపడ్డానని చెప్తున్నాడు. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరు నాకు తెలుసని, వాళ్ళు కావడంతోనే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సూచించాడట వేణు ఉడుగుల. ఈ కేసులో అతని పాత్ర అంతవరకే ఉందని చెబుతున్నాడు వేణు ఉడుగుల. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో అని చెప్తున్నాడు. ఈ కేసు FIR లో కూడా నిందితుడిగా వేణు పేరు ఎక్కడ ప్రస్తావించలేదని తెలుస్తోంది. అడ్వకేట్ సుబ్బారావు కూడా వేణు ఉడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని లేటెస్ట్ గా స్పష్టం చేశాడు. ఇలాంటి వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించాలని కూడా వేణు ఉడుగుల చెప్తున్నాడు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలం
బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా అంటూ వేణు ఉడుగుల ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు. ఇక సింగర్ మంగ్లీ విషయానికి వస్తే ఆ మధ్య తన బర్త్డే పార్టీలో డ్రగ్స్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు నాడు త్రిపుర రిసార్ట్ లో మిత్రులకు పార్టీ ఇచ్చి వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఆ పార్టీలో వెలుగులోకి వచ్చాయి. పోలీసులు రైడ్ చేసి కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు కూడా డ్రగ్స్ తో తనకు సంబంధం లేదని, మందు పార్టీకి పోలీసుల అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని అప్పట్లో క్షమాపణ చెప్పి మంగ్లీ వివాదం సద్దుమునిగింది. తాజాగా ధ్రువ్ సర్జన్ నటించిన కేడి ది డెవిల్ చిత్రంలో సింగర్ మంగ్లీ పాడిన సర్కే చునార్ తేరీ సర్కే పాటపై వివాదం చెలరేగింది. ఆ పాట సాహిత్యం, డ్యాన్స్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డబుల్ మీనింగ్ సాంగ్ ఎలా పాడారంటూ చాలా మంది మంగ్లీపై ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఇష్యూ అయింది కూడా. అయితే ఈ ఇష్యూపై కూడా స్పందించిన మంగ్లీ తనకు ఎవరి మనోభిప్రాయాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని, అనుకోకుండా జరిగిన పొరపాటు అని ఆమె సోషల్ మీడియా వేదికగా మరోసారి క్షమాపణ చెప్పింది. ఆ పాటను అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించారు కూడా. నోరే ఫతేహి, సంజయ్ దత్ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాట వివాదంతో సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పాటలో ఉన్న తప్పులు సరిదిద్ది తిరిగి పాట పాడి విడుదల చేస్తామని మంగ్లీ కూడా అప్పుడు తెలిపింది. చెప్పినట్టుగానే మంగ్లీ మరోసారి పాట పాడి ఆ పాటను విడుదల చేశారు. ఇలా ఈ మధ్య వివాదాలకు వెళ్ళడం కొంత మంగ్లీకి ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. తరచుగా వివాదాలు ఎదుర్కోవడం, తిరిగి మళ్ళీ సారీ చెప్పడం మంగ్లీకి ఇది మధ్య కామన్ అయిపోయిందని కూడా నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అయితే ఈ అన్ని వివాదాల కంటే ఇప్పుడు వచ్చిన వివాదం చాలా పెద్దది. 150 కోట్ల స్కామ్ లో మంగ్లీ పేరు రావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ, శివ చౌహాన్ తో కలిసి అధిక వడ్డీ ఆశ చూపించి జనాల దగ్గర 150 కోట్లు దండుకున్నట్లుగా తెలిసింది. బాధితులు విడివిడిగా కేసులు నమోదు చేశారు కూడా. హైదరాబాద్ లో పబ్ నిర్వహిస్తున్నామని, అచ్చంపేటలో స్కూల్ ఉందని, మిర్యాలగూడలో ఆసుపత్రి ఉందని, వాటి అభివృద్ధికి పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోయారు బాధితులు. అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర ఉందని అంటున్నారు. మంగ్లీ తమ్ముడు శివ అని, ఆయన సాక్ష్యాలతో ఉన్నాడని, మంగ్లీ మాత్రం స్కామ్ వెనక సూత్రధారిగా ఉందని చెబుతున్నాడు. కోకాపేటలో మంగ్లీ నివాసంలోనే తాము డబ్బులు చెల్లించినట్లు బాధితులు కూడా చెప్తున్నారు. మంగ్లీ ప్రాజెక్ట్ అని చెప్పడంతోనే తామందరం ముందుకు వచ్చామని కూడా బాధితులు అంటున్నారు. కానీ మంగ్లీ మాత్రం ఈ వ్యాపారాలతో, పెట్టుబడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇక అంతేకాదు, ఇదే సమయం అని మంగ్లీ గురించి చాలా విమర్శలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మంగ్లీని చాలా మంది విమర్శిస్తున్నారు. మంగ్లీ తెలంగాణ జానపద గాయనిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమె తెలంగాణ కాదని ఇక్కడి కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ తెలంగాణ పాటలు పాడుతూ తెలంగాణ పేరిట అవార్డులు, రివార్డులు, వివిధ కార్యక్రమాల అవకాశాలు కొల్లగొట్టిందనేది వారి ఆరోపణ. ఆమెను గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ గౌరవ సలహాదారులుగా నియమించిందని, ఆమె పక్కా ఆంధ్ర అని చెప్తున్నారు కొందరు తెలంగాణ వాదులు. నిజానికి మంగ్లీ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి మండలం దగ్గరలోని బసినేపల్లి గిరిజన బంజారా తాండాకు చెందిన వ్యక్తి. ఆమె పేరు సత్యవతి రాథోడు. నెల్లూరు దగ్గరలోని జీనిగల కాళహస్తి గృహనామం తాండాలో పెరిగింది మంగ్లీ. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో 10వ తరగతి వరకు చదివింది. అదే సంస్థ సహకారంతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా కోర్సు పూర్తి చేసింది మంగ్లీ. ఇక అనంతరం హైదరాబాద్ వచ్చి జానపద గీతాలతో కెరీర్ ప్రారంభించిన మంగ్లీ అనతి కాలంలోనే గాయనిగా మంచి గుర్తింపు పొందింది. V6 ఛానల్లో మాటకారి మంగ్లీ కార్యక్రమంతో పాపులర్ అయ్యింది. తర్వాత తీన్మార్ మంగ్లీ కార్యక్రమంలో ఆమె యాస చూసి తెలంగాణ అమ్మాయి అనే ముద్ర తెప్పించుకుంది. ఇక అంతేకాదు, అన్నిట్లకైనా ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె పాడిన రేలారే రేలారే పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది మంగ్లీకి. సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఆమెను సినిమాల్లో పాడించడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇక ఈస ఆధ్యాత్మిక కేంద్రం శివరాత్రి రోజు మంగ్లీ భక్తి జానపద గీతాల కచేరీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి మంగ్లీ ఇంటర్నేషనల్ వైడ్ గా ఫేమ్ సంపాదించుకుంది. ఇక అమెరికా, ఆట, తానా వేడుకలు మంగ్లీ లేకుండా జరగడం లేదని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా ₹1,00,000 నగదు విశిష్ట మహిళా పురస్కారంతో మంగ్లీని సత్కరించింది. వైసీపీ ప్రభుత్వం 5 లక్షల వైఎస్ఆర్ అచీవ్మెంట్ పురస్కారంతో గౌరవించింది. కేంద్ర సంగీత అకాడమీ ఉస్తాన్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 30,000 నగదుతో సన్మానించింది. అంతటి క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు వరుస వివాదాల్లో ఇరుక్కుపోతుండడంతో అభిమానులకు ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నాయి. తనపై ఆరోపణలు చేసి ఫిర్యాదు చేసిన వారిపై సింగర్ మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మార్చి 21వ తేదీన సుభాష్ సింగబోస్ అనే పేరుతో పరిచయం చేసుకుని తనను బెదిరించాడని, అతన్ని కలవకపోతే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించాడని మంగ్లీ కూడా ఫిర్యాదులో పేర్కొంది. తనకు ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇరికించి 150 కోట్లు మోసం చేశానని సుభాష్ సింగబోస్ తప్పుడు ఆరోపణలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది మంగ్లీ. అంతేకాదు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన మంగ్లీ ఫిర్యాదు మేరకు సుభాష్ సింగబోస్ పై BNS 79, 351(3) సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది చాలా పెద్ద కేసు, అంటే చాలా పెద్ద కేసు. 150 కోట్లు అంటే చాలా పెద్ద ఇష్యూ. దీంతో ఈ ఇష్యూలోకి CBI కూడా ఈ కేసును టేకప్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు CBI కూడా టేకప్ చేసే అవకాశం ఉంది. అసలు ఈ వివాదంలో మంగ్లీ పాత్రపై క్లారిటీ ఏమిటన్నది మునుముందు తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా ఎక్కడో అనంతపూర్ జిల్లా గుత్తి మండలం దగ్గరలోని బసినేపల్లి గిరిజన బంజారా తాండా నుంచి వచ్చిన మంగ్లీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అనుకుంటే ఇలా వరుస వివాదాల్లో ఇరుకోవడం కొంత బాధాకరమే. మరి ఈ వరుస వివాదాలు మంగ్లీ కెరీర్ కి ఏమైనా ఎఫెక్ట్ చూపుతాయా? మరి మీరేమనుకుంటున్నారు? ఈ వివాదాలపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.